మేము కూడా డిఓపి ఎమోషనల్ గారు అయ్యాం. సారీ మేము కూడా ఎమోషనల్ అయ్యాం మేడం. ఇక్కడ మేడం అవునా, అవును కదా, ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. బ్రేక్ చేస్తాం దాన్ని. అంటే ఐ వాంట్ ఫస్ట్ థ్యాంక్ మై డిఓపి. హీస్ డన్, మీరు చూసారు, విజువల్స్ చూసారు కాబట్టి ఇట్స్ బిన్ హీ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ కొన్ని టైంలో వచ్చి చేశారంటే ఆబ్వియస్లీ డిఓపి వచ్చి బాగలేదంటే ఖచ్చితంగా వచ్చి ఆ టైంతో మేము ఫినిష్ చేసలేదు. సో ఆయనకు పెద్ద థ్యాంక్స్. అడ్వాన్స్ సార్ వేరే యూ ఆర్ ప్రో డిఐ జరుగుతుంది, సో హీస్ బిజీ విత్ దట్, బట్ డెఫినెట్లీ ఫస్ట్ రోజుకి అందరూ కలుగుతారు. అండ్ తమన్ సార్ అండ్ వెంకట్ మై ఎడిటర్స్, మై 2 ఆన్లైన్ ఎడిటర్ బాయ్స్, చాలా మంది ఉన్నారు. పెద్ద లిస్ట్ ఉంది. థ్యాంక్ యూ చెప్పి నేను ఫస్ట్ రోజుకి చెప్తాను. నేను ట్రైలర్ చాలా బాగుంది మేడం. మీరే డైరెక్షన్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఇది ఎందుకు చేయకూడదు అని అనిపించింది. అంటే ఇలాంటి స్టోరీ లేదు సార్, అంటే ఇట్ వాజ్ అ గ్రాడ్యువల్ ఆర్క్. నేను ఇదే వచ్చి చేస్తానని నాకు ఫస్ట్ తెలుసు. అంటే యాక్టింగ్ వాజ్ స్టిల్ లవ్ ఆఫ్ మై లైఫ్, బట్ ఐ న్యూ దట్ ఒక నెక్స్ట్ స్టెప్ అంటే నాకు వచ్చి అది డైరెక్షన్, అది నాకు ఆల్వేస్ ఉండింది బ్యాక్ ఆఫ్ మై హెడ్లో. బట్ ఇది ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది. అండ్ సాయిబురా గారే స్క్రిప్ట్ నాకు ఒక 4 years ముందు యాక్చువల్గా నేను క్రాక్ సారీ 4 ఇంకా ఎక్కువ నేను క్రాక్ సినిమా షూటింగ్ చేసినప్పటికే ఈ కథ విన్నాను. దాని తర్వాత మర్చిపోయాం ఆ కథ గురించి. బట్ మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసుకొని ఆ స్క్రీన్ ప్లే సెట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కరెంట్కి దాన్ని ఎలా చేస్తాం చెప్పేసి వి డిడ్ ఇట్ అగైన్. సో ఐ సే ఓకే, వై నాట్, బికాస్ ద సబ్జెక్ట్ వచ్చి చాలా ఒక ఫీమేల్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది సినిమాలో. సో అది నాకు నచ్చింది. అందుకే బాలకృష్ణ గారికి చూపించారా ఇది? ఇంకా యాక్చువల్గా రేపు వస్తున్నారు సార్, నేను వెళ్తున్నాను యాక్చువల్లీ సార్ చూపించేకి. ఆయన ఏమైనా చీఫ్ గెస్ట్ గా పిలుస్తారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి? ఇట్లా ఏమైనా చూస్తాం సార్. అందరూ వాళ్ళ బిజీగా ఉన్నారు, నేను కొంచెం వేరే ప్లాన్ చేస్తున్నాను. బట్ ఖచ్చితంగా యుల్ బి ఇంట్రెస్టెడ్ అండ్ హ్యాపీ ఆన్ ద మార్చ్ ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇందులో ఆర్టిస్ట్ గా, దాంతో పాటు డైరెక్టర్ గా మీకు ఏది టఫ్ అనిపించింది? టఫ్ అనేది ఏది లేదు సార్, అది రెండు బాగానే ఉంది. నాకు వచ్చింది అంటే ఐ డోంట్ లుక్ ఇట్ as టఫ్. ఇట్ వాజ్ జస్ట్ ఐ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్, సో ఐ ఎంజాయ్డ్ బోత్. మీరు ఆల్రెడీ నాంది అనే ఒక కోర్టు డ్రామా చేశారండి. ఈ పికప్ అంటే ఈ స్టోరీ పికప్ కనుక సాయి మాధవ్ బుర్రా గారు మీరు నటించాలని చెప్పారు, డైరెక్షన్ లాగానే చెప్పారు. ఎట్లా జరిగింది అసలు ఈ కాంబినేషన్? దిస్ హ్యాపెండ్ ఆల్మోస్ట్ అదే నేను చెప్పినప్పుడు క్రాక్ సినిమా చేసినప్పటికీ నేను స్టోరీ విన్నాను. ఫస్ట్ అయితే సార్ వచ్చేసి ఆయన స్క్రిప్ట్ చెప్పారు. అప్పుడు పెద్దగా డిస్కషన్ ఏం జరగలేదు, స్క్రిప్ట్ విన్నాను కాబట్టి ఇంకేం దానికి ప్రొడ్యూసర్ లేదు, ఏమీ లేదు. సో వి జస్ట్ ఒక ఆయనకు నా పరిచయం చెప్పేసి కథ విన్నాను. దాని తర్వాత ఆ కథ గురించి మర్చిపోయింది. సార్ పెద్దగా అయిపోయారు, నేను సినిమాలో బిజీ అయిపోయాము. బట్ ఈ కథ అయితే ఒక లైన్ ఉంది ఆ కథలో, అది నాకు చాలా నచ్చింది అండ్ అది నా మైండ్లో ఉండిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు కరెంట్లో వచ్చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము అని చెప్తే నాకు ఈ స్క్రిప్ట్ గుర్తుంది అప్పుడు. సో ఐ సెడ్ మరి ఈ స్క్రిప్ట్ చేయొచ్చు కదా, ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఒక కంటెంట్ బయట రావాలి. అండ్ అఫ్కోర్స్ ఆ టైంలో వినింది, సో అప్పుడు కొంచెం వేరేగా ఉంది. ఇప్పుడు మొత్తంగా నేను స్క్రీన్ ప్లే మార్చేసాను. కొంచెం స్క్రీన్ ప్లే మార్చేసి కొంచెం బెటర్ చేసుకొని అది చేస్తామని చెప్పేసి నేను దాంట్లో దిగింది. ఇండస్ట్రీలో మహిళగా ఇందాక ఒకటి చెప్పారు మీరు, ఒక లేడీగా కూడా ఎదగాలి అని చెప్పేసి. అంటే మీరు ఈ సినిమా డైరెక్షన్ చేయడం వెనక కూడా అదే మోటివ్ ఎట్లాగా? డెఫినెట్లీ సార్. అంటే ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ ఒక థాట్ ప్రాసెస్. అంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని చేయి పెట్టుకొని పైన తీసుకువెళ్తేనే మేము అందరూ పైన వెళ్ళొచ్చు. మేమే దాన్ని కింద పెడితే అది పైనకి వచ్చలేదు అది. సో ఐ థింక్ వీ షుడ్ ఆల్వేస్ గివ్ హ్యాండ్స్ టు అవర్ ఫెలో. అంటే ఇచ్చలేదండి, బట్ ఐ గాట్ సచ్ గుడ్ అమేజింగ్. ఒక అమ్మాయి గురించి మాత్రం చెప్పలేదు. వీ గాట్ సచ్ గుడ్ సపోర్ట్, లైక్ వెదర్ ఇట్ వాస్ సాయి సార్, బన్నీ సార్, వెన్ దే సా ద సబ్జెక్ట్ ఒక నమ్మించి చేస్తున్నారు కదా. అంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ ఫేత్ ఇన్ అ ఉమెన్. సో ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ హ్యావ్ ఇట్, ఇట్స్ జస్ట్ దట్ ప్రతి వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్లో రావాలి. ఆ రావాలంటే మేము ఆ చేంజ్ స్టార్ట్ చేస్తేనే అందరూ వచ్చి ఆ చేంజ్ని ఫాలో చేయొచ్చు. సో ఐ వాంట్ టు బీ ద చేంజ్, దట్ ఈస్ ద లాజిక్. కాస్టింగ్ కూడా చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ప్రకాష్ రాజు గారు పెద్ద ఒక్కళ్ళే మిస్, శరత్కుమార్ గారే మిస్ అయ్యారు అనిపించింది. ఆయన కూడా అడిగారు ఎందుకు నాకు ఈ సినిమాలో రోల్ లేదు. సారీ డాడీ, నేను కభి ఖుషి కభి గమ్ నేను చేయలేదు, సరస్వతి చేశాను కాబట్టి నెక్స్ట్ సినిమాలో నేను ఇస్తాను చెప్పేశాను. అంటే ఇంత తక్కువ టైంలో 30 daysలో ఇంతమంది కాస్టింగ్ తోటి ఎలా చేయగలిగారు? అంటే ప్లానింగ్ సార్. అంటే డేట్స్, వాళ్ళ డేట్స్ కూడా మీకు సెట్ అవ్వాలంటే అది కూడా ప్లానింగ్. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ టెలింగ్ సాయి, ఐ సెడ్ సాయి, ఐ కెనాట్ పుష్ ఎనీ డేట్స్ బికాస్ ఐ గాట్ దట్ వాస్ వన్ ఆఫ్ అవర్ మెయిన్ కన్సర్న్స్ బికాస్ ఆఫ్ తమిళ వస్తుంది సార్. ఎన్ని మనుషులు ఉన్నప్పుడు ఇన్నిసార్లు పెద్ద ఆర్టిస్ట్, అన్ని చిన్నవే కాదు, అందరూ బిజీ స్కెడ్యూల్. బట్ అది పూజ ప్లానింగ్, డేట్స్, ప్రవీణ్ నా డేట్స్ చూసుకొని అందరూ వచ్చేసి కలిసి ఇట్ వాస్ ఫుల్ టీమ్ వర్క్. ఐ న్యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు టేక్. సో దాంట్లో మొత్తం ప్లాన్ చేసుకొని ముందు రోజే వెళ్ళి షార్ట్లన్నీ ప్లాన్ చేసుకొని ఎక్కడికి టైం వేస్ట్ చేయకుండా చేసాం. అంటే మీరు ప్రొడ్యూసర్ కాబట్టి టైం వేస్ట్ చేయకుండా బడ్జెట్ తగ్గించుకోవడానికి చేస్తారు. బేసికల్లీ మీలో ఆ స్పీడ్ ఉంటుందని.
స్పీడ్ జాన్ మీరు చూసారు కదా, గోపి సార్ చెప్పారు, ఆయన సినిమాని కూడా నేను అంతే చేశాను. సో మన స్టాఫ్ గురించి ఒక జోక్ ఉంది, మేడం మీరు ఎక్కువ టేకులు తీసుకుంటే మనకి ఎక్కువ బాటలు వస్తాయి రోజు రోజుకి, మీరేమో 4 రోజులు పని 2 రోజులు ఫినిష్ చేస్తే మనకి బాట ఎలా వస్తుంది చెప్పేసి అదొక జరుగుతుంది. సో generally a producer friendly person. I don't have too many tantrums, so I understand the problems of producer and actor అని చెప్పొచ్చు. మీ మేక్ ఓవర్ చూస్తే చాలా చేంజ్ కనిపిస్తుంది, అంటే ఈ రోల్ కి సంబంధించి మీరు అట్లనే రెడీ అయ్యి వచ్చారు. సో అంటే స్పెషల్ గా ఇలా ఉండాలి మదర్ అంటే అని అలా ఏమన్నా? No, it was not that. It's just that ఇప్పుడు ఈ కాలంలో వాట్ కెన్ వీ డూ డిఫరెంట్ టు ప్రమోట్. ఇప్పుడు ఈ లుక్లో అయితే ఇస్ దేర్ ఇన్ ద మూవీ. సో ఐ జస్ట్ థాట్ దట్ ప్రతి ప్రమోషన్కి ఈ లుక్లో వెళ్తే మన జనాలు మధ్యలో పోయి అది సెట్ అవుతుంది కదా, ఈ లుక్ ఈ బ్రాండ్, సో రిజిస్టర్ అవుతుంది. సో అందువల్ల అది. సో సెట్స్ లో బాసీ డైరెక్టర్ గా ఉన్నారు కదా, సో అంటే బేసికల్లీ మీరు విమెన్ డైరెక్టర్, బట్ మీరు బిహేవియర్ ఇద్దరు కూడా ఉన్నారు తెలుసు కదా ఉంటుంది. నెక్స్ట్ అడుగుతాం. సో బాసీ డైరెక్టర్ సీనియర్ ఆర్టిస్టులు అంతా ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? వాళ్ళతో మీకు ఎలా ఉంది? అంటే కలిపి ఒక సెట్స్ లో డైరెక్టర్కి వచ్చేసి 90% ఆఫ్ యువర్ వర్క్ ఇస్ డన్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ యాక్టర్స్. సో దట్ వాజ్ ఐ వాజ్ వెరీ బ్లెస్డ్. ఇప్పుడు వచ్చి నేను పోయి యాక్టింగ్ ఎవరికి నేను నేర్పించక పెద్దగా ఏం లేదు. వాళ్ళు మీటర్ పట్టుకుంటారు, అంటే ఇదే మీటర్ని కావాలని చెప్పేసి ఇట్ వాస్ వెరీ ఈజీ వర్కింగ్, వెదర్ ఇట్ వాస్ ప్రకాష్ రాజ్ సార్ ఆర్ ప్రియామణి మ్యామ్, కిషోర్ సార్, మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, సప్తగిరి గారు, గెటప్ సీను గారు, అందరూ పెద్దవాళ్ళే. సో ఎవరికి వచ్చి నాకేమో పెద్దగా ఒక ఫ్రిక్షనే అవ్వట్లేదు. ఇట్ వాస్ వెరీ ఈజీ టు జస్ట్ టెల్ దెమ్ వాట్ ఐ నీడెడ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ లైక్ ఐ సెడ్, మనకి డిఓపి వచ్చి చాలా కోఆపరేట్ చేసిన వల్ల చాలా ఈజీ కూడా అయిపోయింది. ఎక్కువ టేక్లు వెళ్ళలేదు, ఇట్ వాస్ వెరీ ఫాస్ట్. అండ్ 2 కెమెరా సెటప్ పెట్టాము. సో వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ ఆల్ ద మల్టిపుల్ ఆర్టిస్ట్ అట్ ద సేమ్ టైమ్ విత్ ద సేమ్ ఎమోషన్. సో దట్స్ హౌ వీ మేనేజ్. వరలక్ష్మి గారు, సాయి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు కదా మేడం ఎప్పుడు ఆర్డర్స్ వేస్తారు, రిక్వెస్ట్లు ఉండవు అని. మీరు స్టేజ్ మీద ఇందాక అన్నారు మేడం అన్ని ఆర్డర్స్ అని చెప్పి, అంటే చాలా పొలైట్గానే మాట్లాడారు. సో అంటే ఆమె మూవీ స్టార్ట్ అవుతుంది, ఇంక ఇలా షూట్ చేసేద్దామని ఫోన్ చేసి రమ్మడం ఇదంతా, అంటే యాజ్ ఏ లేడీ డైరెక్టర్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఇండస్ట్రీలో చాలా ఆలోచిస్తారు. మూవీస్ ఎలా తీస్తారో ఏంటో, మళ్ళీ వాళ్ళు చెప్పిన మాట వింటారో లేదో అని చాలా మందికి ఒపీనియన్ ఉంటుంది. సో ఈటీవీ విన్ను ఒక లేడీ డైరెక్టర్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే డెబ్యూ డైరెక్టర్స్ మీరు 9th నెంబర్ అని చెప్పారు కదా, సో ఒక లేడీ డైరెక్టర్ని యాక్సెప్ట్ చేయడానికి, అంటే ఆమె చెప్పిన కథ కావచ్చు, లేకపోతే ఆమె ఎలా చెప్పారు ఏంటది, దాని గురించి? ఎప్పుడు కూడా మనం మెయిల్ డైరెక్టర్ ఫీమేల్ డైరెక్టర్ ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే మనం వలరీ అనే సినిమా తీసాం, దట్ ఆల్సో ఫీమేల్ డైరెక్టర్, తమిళ్ అమ్మాయి, డెబ్యూ ఆ సినిమా కూడా. సో ఆ రోజు ఏంటంటే కొంచెం రాజవచ్చి రాంబాయ్ ప్రమోషన్లో ఉండే, అండ్ వీ యూజువల్లీ టేక్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకనే ఆగుదామని చెప్పాను. బట్ వెన్ ద మూమెంట్ షీ సెడ్ అబౌట్ ఆల్ ద యాక్టర్స్ అండ్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇంకా మేము టైం తీసుకొని చేయాల్సి వచ్చింది. వరలక్ష్మి గారు, మీరు వరలక్ష్మి గారు, యాక్చువల్లీ ఇందాక నుంచి టైటిల్ చూస్తున్నా, తెలుగులో టైటిల్ చూస్తున్నా, ఎస్పెషల్ టీ అనే లాస్ట్ లెటర్ ఉంది కదా, ఆ లెటర్లో మొత్తం కథ ఒక డిఫరెంట్ కలర్ వాడారు. అండ్ లోగో డిజైన్లో ఏదో కన్వే చేయాలని మీ కథ అంతా కన్వే చేస్తున్నారు. 10 points సార్, మీకు 10 points మీకు. యాక్చువల్లీ మీరు అది చూస్తే వేర్ ఇస్ ఇట్. సో ఇది యాక్చువల్గా వచ్చేసి ఈ బొట్టు కూడా నాకు ఉంది, ఎందుకంటే ఇట్స్ ద ఫీమేల్ సింబల్ ఆఫ్ జనరలీ దట్స్ హౌ దే సింబలైజ్ ఉమెన్. సో అందుకే ఆ సింబల్ పెట్టించాను. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. తెలుగు లోగోలో మొత్తం కథ చెప్పినట్టున్నారు ఆల్మోస్ట్. తెలుగులో నాకు తెలుగు రాదు, సో దాంట్లో ఏం కథ ఉంది నాకు తెలీదు. అంటే అదే ఫీమేల్ కోసం అది పెట్టింది, అది ఆ సింపుల్, అందుకే పెట్టాను. అండ్ ఇంకొకటి అండి, ఇందాక మీరు చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు, ఫీమేల్ డైరెక్టర్ అంటే ఏదో ఫీమేల్ టోన్స్ ఏదో ప్రీచీగా ఉంటుంది అనుకుంటారేమో, అలా కాదు అని చెప్పి. ఆన్ దట్ నోట్ నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ మధ్యనే గీతూ మోహన్ దాస్ గారు టాక్సిక్ అని ఒక టీజర్ రిలీజ్ చేసినప్పుడు పీపుల్ వేర్ టాకింగ్ సో మచ్, టీజర్ కంటే కూడా ఓ ఫీమేల్ డైరెక్టర్ ఏంటి, ఇలాంటి సినిమా తీయడం ఏంటి, ఇలా తీయడం ఏంటి అంటున్నారు. ఈ జనరలైజేషన్ కానీ లేకపోతే స్టీరియో టైపింగ్ కానీ ఇబ్బంది పెడతా ఉంటుందా? ఫీమేల్ డైరెక్టర్స్ అంటే ఇలాగే ఉండాలి, సినిమాలు ఇలాగే ఉండాలి కథలని. విమెన్ జనరేషన్స్గా వచ్చి దీని అగేన్స్ట్గా పోరాడుతున్నారు. అండ్ వీ కాంట్ సే దట్ వీ హ్యావ్ achieved complete success and equality, but every generation is breaking pathways to achieve that. So when I saw Toxic was super. అది అండర్ఎస్టిమేట్ చేయను కాదు, బికాస్ సొసైటీ అట్లా మెంటల్గా వచ్చి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇట్లనే చూడాలని ఒకటి ఉంది. సో ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలంటే
ఇప్పుడు ప్రతి అమ్మాయి వచ్చి వాళ్ళ ఫీల్డ్లో వచ్చి వాళ్ళు ఎక్సెల్ చేస్తూనే వచ్చి ఆ చేంజ్ అవుతుంది. బట్ దిస్ ఇస్ ఆల్సో టు ఎవ్రీ గర్ల్, ఇఫ్ యూ ఎవర్ గెట్ స్కేర్డ్, డోంట్ బీ. బికాజ్ ఐ థింక్ ఫియర్ వచ్చేసి మన సొసైటీలో ఎప్పుడు భయపడాలి చెప్పి ముందుకు రాలేదు మేము. సో అది వచ్చి కొన్ని మంది బ్రేక్ చేస్తారంటే అది ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ ఫాలో దట్ పాత్, అందుకే. అండ్ ఇంకొక క్వశ్చన్ మేడం, జనరల్గా మీరు అందరు డైరెక్టర్స్తోనే చేశారు కదా, ఒక డైరెక్టర్ అంటే ఆబ్వియస్లీ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఒక ఫిమేల్ డైరెక్టర్ ఒక సెట్లో ఉన్నప్పుడు, ఒక 100 పీపుల్ ఉన్నప్పుడు, ఒక మేల్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? హౌ ద టీమ్ బిహేవ్స్? దేర్ వాజ్ అ డిఫరెన్స్. ఐ వాజ్ 10 times worse. So automatically there was always silence on set. I was very very particular about that. So meera na crew cast adite eppudu there was always silence on set. I didn't like, for me నాకు sound ante irritation. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే ఇద్దరు మాట్లాడాలంటే నాకు ఆటోమేటిక్గా కళ్ళకి వెళ్తుంది. సో ఐవ్ గాట్ అ ప్రాబ్లమ్ విత్ సౌండ్. సో జనరలీ మై సెట్ విల్ బి పిన్ డ్రాప్ సైలెంట్ వెన్ ఐమ్ షూటింగ్. ఇట్ వాస్ ఆల్వేస్ ద కేస్. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ థింక్ ఎవ్రీబడి వాజ్ మోర్ ఫోకస్డ్ బికాస్ వర్క్ మీద ఉన్నాం కాబట్టి. సో ఇట్ వాస్ ఆల్వేస్ దట్. నాట్ దట్ వీ డెంట్ హ్యావ్ ఫన్, వీ ఆల్ హ్యాడ్ ఫన్, బట్ వర్క్ జరగాలి కాబట్టి ఐ వాజ్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ దట్. ఆల్ ది బెస్ట్ అండి. మేక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థమైందండి, యూ సెట్ అట్లా లేదండి. వరలక్ష్మి, షీ వాజ్ మోర్ డామినేటింగ్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఆల్ థింగ్స్. వరలక్ష్మి గారు, ట్రైలర్లో చూసాము, అలాగే వెనకాల పోస్టర్లో కూడా ఉంది హ్యాండ్ బ్యాగ్. పర్టికులర్గా సరస్వతి అనేది బ్యాగే సార్. ఎక్కడ నా బ్యాగు? నా బ్యాగే యాక్చువల్గా సరస్వతి. అది ఇంత స్టేజ్ మీద కూడా పెట్టుకోవడం చూసి అందుకు ఆ వచ్చినాడు. దాంట్లో ఆ పాత్ర ఏదైనా దానికి లింక్ ఏదైనా ఉంటుంది ఉంది సార్. దాంట్లో చాలా పెద్ద విషయం ఉంది సార్ ఆ బ్యాగ్లో. లెట్స్ ఇన్ ద బ్యాగ్. అందరూ చూడండి, ఇది సరస్వతి సినిమాలో ఉంది, ఫుల్ సినిమాలో, అందుకే క్యారీ చేస్తున్నాను. దీంట్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందుకే ఈ బ్యాగ్ పట్టుకున్నాను సార్. సరస్వతి అంటే మీరు ఇందాక న్యాయస్థానం మనకు న్యాయం జరిగినప్పుడు ఖాళీగా మారి ఏదన్నా చేస్తుందా అనేది సిమ్టమ్స్ ట్రైలర్లో కనిపించింది. దాని గురించి అడుగుతుంది. నో, ఐ లైక్ ఐ సెడ్, ఇట్స్ అన్ ఇంటెన్స్ ఫిల్మ్. అది అసలు మీరు ట్రైలర్ చూసేకి సినిమాలో వచ్చేసి చాలా డిఫరెన్స్గా ఉంటుంది, చాలా రివీల్ పాయింట్ ఉంటాయి. అండ్ దట్స్ వాట్ యూ ట్రై టు గెట్ టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ ద ట్రైలర్. సో దట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్. యాక్చువల్గా నా కూతురుగా ఒక మంచి ఇన్వెక్షన్ని యాక్ట్ చేసింది, అక్కడ కూడా వచ్చింది ఈరోజు. మన సరస్వతి యాక్చువల్గా అక్కడ ఉంది. కమ్మే సరస్వతి, నువ్వేక్షదా? సో షీ యాక్చువల్లీ is the Saraswathi in the film because she's done a very good job in the film and she's acted beautifully. నాకు మీరు అడిగితే మంచి మంచి ఆర్టిస్ట్ దొరుకుతాయని, ఇది కూడా అది చాలా పెద్ద రీజన్. ఇది కమ్ ఆన్, సే హాయ్ టు ఎవ్రీబడి. హాయ్. షీ యాక్టెడ్ సో ఈజీలీ. నాకు ఎక్కడ వచ్చి నాకు ఏది ఇబ్బంది పెట్టుకున్నా, ఏది డ్రామా లేకుండా, నాకు చాక్లెట్ కావాలి, నిద్రపోవాలి, ఇవన్నీ లేదు, క్లీన్గా వచ్చి చేసిపోయింది. అండ్ దానికి మైక్ ఇస్తే వేరేమో కథ చెప్పేస్తే నాకు భయము, అందుకే నేను ఇప్పుడు దానికి మైక్, బట్ అది మెయిన్. బట్ షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ షీ వాజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ చైల్డ్ టు వర్క్ విత్ బికాస్ షబ్రి అనే ఒక సినిమా చేసాము, దాంట్లో షీ వాజ్ ఐ థింక్ 6 years old. She was 6 years old when she acted with me. Now she's become 11 years old. But she's done a superb role in the movie. వరలక్ష్మి గారు, మీది అంటే ట్రైలర్ అంతా ఇంటెన్స్గా ఉంది, ఎవ్రీథింగ్ అంతా కూడా ఒక ప్రాపర్గా ఉంది. బట్ ఇక్కడ బ్యానర్ పేరు చూస్తే మాత్రం దోస డైరీస్, చూడంగానే అందరికీ నోరూరించే సినిమాలేనా? దాని ఏంటి దాని అర్థం? దోస డైరీస్ ఎందుకంటే ఇప్పుడు నేను చూసే అంటే తప్పుగా నేను చెప్పలేదు, బట్ ప్రతి ప్రొడక్షన్ వచ్చి చాలా ఒకటి యాంగ్లిసైజ్డ్గా ఉంది, ఇంగ్లీష్ టోన్లో ఉంది, లేదంటే ఒక నార్త్ ఇండియా ఫీల్తో ఉంది. సో నేను చెప్పాను, మనం మొత్తం సౌత్ ఇండియాని కలిసేది ఏంటి? దోశ. అది ఏ స్టేట్కి వెళ్ళినా వచ్చి ఆ దోశ ఉంది. సో మై హస్బెండ్ ఆల్సో లవ్స్ దోశ లాట్. సో మేము డిస్కసింగ్ నేమ్స్ అదే మాట్లాడి దోశ డైరీస్ని పెట్టిస్తాము, బికాస్ మనం మొత్తం సౌత్ని కంబైన్ చేసి ఒక విషయం చేస్తామని దోశ డైరీస్. అయితే ఇది పాన్ ఇండియా రిలీజా లేదంటే కనుక ఓన్లీ జస్ట్? ప్లానింగ్ ఎవ్రీ లాంగ్వేజ్, బట్ మేబీ అట్ డిఫరెంట్ డేట్ అండ్ డిఫరెంట్ టైం. సాయికృష్ణ గారు, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలని ఓన్లీ తెలుగుకే కదా, దీన్ని మరి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలనుకోవడానికి అంటే ప్రతి లాంగ్వేజ్లో మీరే ఉంటారా, లేకపోతే జస్ట్ తెలుగు వరకు? అంటే వాళ్ళు ప్రతి సినిమా ఓటీటీ వచ్చినప్పుడు అన్ని లాంగ్వేజ్ వస్తుంది కదా, ఆల్రెడీ పాన్ ఇండియానే కదా. అంటే ఆన్సర్ కూడా చెప్పడం లేదండి, చేద్దామని, బట్ నాట్ ఎట్ ద సేమ్ టైం, డిఫరెంట్ టైమ్స్. పూజ గారు, మీకు అంటే వరలక్ష్మి గారు ఒక యాక్టర్గా నచ్చారా, డైరెక్టర్గా బాగా నచ్చారా? డైరెక్టర్ అయితే కొంచెం భయంగా ఉండింది సెట్లో. అందరినీ ఎప్పుడు చూస్తే సైలెన్స్ అని చెప్పి షీ విల్ బీ షూషింగ్ ద సెట్ అట్ ఆల్ ద టైమ్. బట్ ఐ థింక్ షీ ఈస్ గుడ్ యాజ్ బోత్. Once you see the film, I think everybody will know what. I'm not saying this because she's my sister, but I'm saying this genuinely because you know how critical I am of everything. దీంట్లో ఏమో సర్లేదు, దాంట్లో ఏమో సర్లేదు నేను ఆల్వేస్ చెప్తాను. బట్
it has come out very well. So I think I appreciate both actor and director. మీ ఎక్కువ అంటే యాక్టర్కి ఎక్కువ ఇచ్చారా డైరెక్టర్కి ఎక్కువ ఇచ్చారా రెమ్యూనరేషన్? లేదు, చూద్దామని చెప్పాను అంతే. వరలక్ష్మి గారు లైక్ ఇన్వెస్టిగేషన్ కోర్ట్ రూమ్ డ్రామాస్ చాలా వచ్చాయి కదా, లైక్ తెలుగులో కానీ అదర్ లాంగ్వేజెస్లో కానీ ఓటీటీకి వచ్చాక చాలా వచ్చాయి. సో కంపారిటివ్లీ సినిమా రిలీజ్ అయ్యాక కొంచెం కంపారిజన్స్ వస్తాయి కదా, సో అలాంటివి రాకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది ఈ సినిమాలో? మీరు సినిమా చూసిన ఏ సినిమాకి మీరు కంపేర్ చేసలేదు. దట్ ఈస్ ద ప్లస్ ఆఫ్ ద మూవీ. ఇట్స్ డస్ నాట్ రిజెంబుల్ ఎనీ ఫిల్మ్. ఇది ఒక్క జానర్ అని చెప్పట్లేదు. అంటే ఐ కెనాట్ టెల్ యూ ఇట్ ఇస్ అ కోర్ట్ రూమ్ డ్రామా బికాస్ ఇట్స్ నాట్ అ కోర్ట్ రూమ్ డ్రామా. I cannot tell you it is only a thriller, it is also a thriller. I cannot say that there is no emotion, there is emotion in the film. So there, prati angle, that's why when Nani sir also trailer cheppinappudu he said ఈ genre is very difficult to take because I've combined a lot of elements into one film. Emotion కూడా ఉండాలి, ఆ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూడా ఉండాలి. నేను ఒక్కటి ప్రామిస్ చేశాను అందరికీ, ఈ సినిమా చూసేప్పటికి మీరు అందరూ ఎవరు ఫోన్ తీసలేదు. అది మాత్రం అయితే నేను గ్యారంటీగా వేస్తాను. బికాస్ ఫోన్ తీస్తే అక్కడ ఒక సీన్ మిస్ అయిపోతే మీకు అర్థపోతుంది. సో ఆ ఫీల్ ఖచ్చితంగా నేను తీసుకొచ్చాను బికాస్ దట్ వాజ్ మై లాజిక్. ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసి సినిమాలు వచ్చి 10 నిమిషాలు బాగాలంటే వెంటనే ఫార్వర్డ్ చేసే కాలంలో ఉన్నాము. సో యాక్చువల్లీ ఒక ఫస్ట్ 4-5 minutesలోనే కథలోకి వెళ్ళిపోతారు మీరు, ఎక్కడికి ల్యాగ్ ఉండదు. అండ్ కంప్లీట్లీ ఎవ్రీ ఐ థింక్ 10 minutes every 10 minutes there is a reveal. So there is, you will not go to your phone. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి. వరలక్ష్మి గారు, ఈ ట్రైలర్ చూస్తుంటే మోర్ ఆఫ్ నాన్ లీనియర్ అండ్ డిఫరెంట్ టైమ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా? నాట్ డిఫరెంట్ టైమ్ లైన్స్ అంటే ప్రియమణి గారిది కానీ మీది కానీ సెపరేట్ టైమ్ లైన్స్ సేమ్. There is a children missing thing and there is also a underlying issue that has been addressed. I mean, I don't want to say more about that because that will come out only in the film, but there are a lot of reveal points and twist points to the whole subject. Okay. ఎందుకంటే సాయి మాధవ్ గారు ఇచ్చిన స్టోరీకి మీరు యాడ్ చేసిన పాయింట్స్ ఏంటి? వాట్ ఆర్ ద ట్రీక్స్ యూ డిడ్? No, he gave me the line of the script and we had heard the script and we tweaked it in terms of screenplay. The line is his, but the screenplay was changed a bit and I changed the climax a bit and I've changed few elements in the film which I ఈ టైంకి మ్యాచ్ చేసినట్టు కొన్ని విషయాలు తీసుకొచ్చాం. సో దట్. ఓకే. సాయి కృష్ణ గారు, నేను March 6th 2 సినిమాలు మీ సినిమాతో మీకే పోటీయా లేదంటే ఒకటే ఏమైనా వెనక్కి వెళ్తుందా? అలాగే లేదు, 2 డిఫరెంట్ జానర్స్. బట్ రిలీజ్ అవుతున్నాయి 2 కూడా? లేదండి, నేను మీకు బై మండే విల్ డేట్. ఓకే. ఎందుకంటే ఈటీవీ నుంచి మొన్నే అనుకున్నారు కదా థియేటర్కి ఎక్కువ అవుతున్నాయి, ఓటీటీ తగ్గుతున్నాయి అని చెప్పి. నేను మీకు చెప్పింది మీరు నాకే చెప్తారు వాళ్ళు ఇక్కడ, అది కూడా తిరగచ్చు మండే కల్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే. పూజ గారు, హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గా ఉంది చూస్తుంటేనే. అయితే ఇందాక ఆల్రెడీ నేను అడగాలనుకున్న క్వశ్చన్ తారక్ గారు అడిగేశారు. బట్ వాట్ ఐ మీన్ టు ఆస్క్ అంటే ఆవిడ స్టోరీ చెప్పి అంటే ఏ లైన్ మిమ్మల్ని కన్విన్స్ చేశారు, చలో అక్క ప్రొడ్యూస్ చేద్దాము కమ్ అని చెప్పి మీకు ఏ లైన్ చెప్పి కన్విన్స్ చేశారంటే వాట్ యూ విల్ సే అబౌట్ దట్? సో యాక్చువల్లీ ఆల్రెడీ వాళ్ళు డైరెక్షన్ చేయాలని ఫస్ట్ ప్రొడక్షన్ చేద్దాం డైరెక్షన్ చేద్దామని ఫస్ట్ షీ వాజ్ యాక్చువల్లీ థింకింగ్. దెన్ సడన్లీ షీ సెడ్ నో ఐఎమ్ గోయింగ్ టు డూ బోత్ అండ్ యాక్ట్ ఆల్సో ఇన్ ఇట్ అని చెప్పేశారు. సో దెన్ the story is such that it's a very strong subject. So it's when you watch the film you'll also understand because like she said there are a lot of plots and twists, so we can't reveal that. But it's an extremely strong subject and I think it's taken very well, and also the way everything is portrayed also is very subtle ga chestunaru. You'll understand when you see the film, but I think overall the line itself is a very sensitive subject and I think it is something that will really hit that, you know, any mother, any father, anybody, any woman will actually definitely relate to it. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వరలక్ష్మి గారు. మ్యామ్ యాక్చువల్లీ మీరు అనౌన్స్ చేయడానికి కూడా ఒక వీడియో చేశారు గుర్తుందా, లైక్ యాక్షన్ కెమెరా అని చెప్పి మిమ్మల్ని డ్యూయల్ రోల్గా చేశారు. దట్ వాజ్ లైక్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది రాగానే ఓకే షీఈ్ యాక్టింగ్ అండ్ షీఈ్ డైరెక్టింగ్ అన్న హింట్ అనిపించింది. అయితే
ట్రైలర్ చూస్తుంటే నిజంగానే ఈవిడ ఎంత బాగా చేశారా, ఎందుకంటే ఆ ట్రైలర్లోనే చాలా లీడ్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడానికి ఇదా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అయితే ఏం ప్రామిస్ చేస్తారు తెలుగు ఆడియన్స్ కిందకి? చాలా ఎమోషనల్ అయిపోయారు, అన్నీ మీరే అంతా మీరే చేశారని అన్నారు కదా. విత్ దిస్ ఫిలిం వాట్ యూ వాంట్ టు టెల్ టు ద ఆడియన్స్ అండ్ ఎలాంటి ఒక ట్రీట్ ఇవ్వబోతున్నారు ఫర్ ద ఆడియన్స్ అంటే వాట్ యు విల్ సే? Like I said, I will not let you all down. That is my main thing, because I respect my craft a lot, and danikina paina I respect the people who love me, you know. ఇప్పుడు ఇంత లవ్ ఉందంటే బికాస్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ ఐ ట్రై టు నాట్ లెట్ దెమ్ డౌన్ ఎనీవేర్. అండ్ అదే మైండ్లో పెట్టించి ఈ సినిమా చేశాను. ఎవరిని వాళ్ళ సినిమా వస్తే దానికి ఒక పేసా వసూలు రావాలి. మేము సినిమా వెళ్తున్నామంటే అది ఒక ఫీల్ రావాలి, ఆ పేసా వసూలు రావాలి. బికాజ్ మనకు కూడా సినిమా వెళ్ళేటప్పుడు అప్పుడే అట్లనే వెళ్తాం మేము. ఒక సినిమాకి వెళ్తే ఏంట్రా ఇదే అది ఫీల్ అవ్వకుండా అది ఖచ్చితంగా ఉంటుంది. నౌ the level of success is definitely not in our hands, right? We can all wish and hope. I always believe in that. I said we have to give something 100%. అది ఏం వస్తుంది అనేది మన చేతిలో కాదు. బట్ ఎందుకు నేను ఇంత లవ్ ఇస్తాను అంటే బికాస్ అంత ప్రేమ ఆల్రెడీ ఇచ్చినారు. సో ఐ నో దట్ దే విల్ డెఫినెట్లీ సపోర్ట్ this journey of mine. That's what, and it's a very strong female subject, which is why I wanted to say this is what I want to tell people, and change. I said bring the change. Yeah. Even your look is also చాలా బాగుంది. హెయిర్ స్టైల్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ అటైర్ చాలా కొత్తగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మాట్లాడుతూ టాలీవుడ్ నుంచి అంటే ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చింది, అందుకే ఇక్కడ చేస్తున్నా అని చెప్తున్నారు కదా. సో అంటే తమిళ ఇండస్ట్రీలో కూడా ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ నుంచి వచ్చారు. మూవీ అక్కడ చేయకుండా టాలీవుడ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇప్పుడే కదా చెప్పాను, అదేనండి. అంటే సపోర్ట్ ఐ థింక్ సమ్టైమ్స్ ద లవ్ యూ గెట్ ఇస్ మచ్ మోర్ ఇన్ అ పర్టికులర్ ప్లేస్, అండ్ ఐ రెస్పెక్ట్ దట్. ఇప్పుడు నేను పూర్తిగా హైదరాబాద్ అమ్మాయి అయిపోయాను. ఎవరో పిలిచి I said I've completely become, I've shifted here, I live here, my work is here, and this film actually is shot for here. So it was shot in Telugu. So the point is that I've embraced the Telugu people as my people, and I feel I've become a Telugu woman myself. So even though my language is not strong, but I feel that I'll still get better and better, and I think that ఇదే నా ఇప్పుడు ఇది నా ఏంటి చెప్తే నా మదర్ ల్యాండ్ అయిపోయింది నాకు. ఐ థింక్ సో. యా. వరలక్ష్మి గారు, ఈ మిస్సింగ్ అనేది యాక్చువల్గా నాట్ ఓన్లీ హైదరాబాద్ ఆర్ సమ్ విజయవాడ ఆర్ చెన్నై, ఇది ఇండియా వైడ్గా ఉన్న ఇదండి. ఆల్ ఓవర్ అంటే ఉమెన్ ట్రాఫికింగ్ అనేది, చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. రీసెంట్గా కూడా మనకు న్యూస్ వచ్చింది ఢిల్లీలో కూడా చాలా. సో అంటే దీని మీద ఏమైనా రీసెర్చ్ చేశారా? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, అదే చెప్పండి. ఇప్పుడు దీంట్లో లైక్ పూజ ఆల్రెడీ సెడ్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ కంటెంట్ దట్ వీ హెవ్ టచ్డ్. బట్ ఆ సెన్సిటివ్ కంటెంట్ని ఎలా ఒక కమర్షియల్గా, ఒక ఎమోషనల్గా, ఒక థ్రిల్లర్ ఫార్మాట్లో తీసుకువెళ్ళొచ్చు అని చెప్పేసి ట్రై చేస్తున్నాం ఈ సినిమాలో. అండ్ ఐ థింక్ ఇట్స్ కమ్ అవుట్ ప్రిటీ వెల్, బికాస్ ఈ సినిమాని వచ్చి యాక్చువల్లీ ఆల్రెడీ ఒక డిఫరెంట్ ఫోకస్ గ్రూప్ వచ్చి వేసి చూపించాము. ప్రతి ఏజ్ గ్రూప్ వచ్చి కనెక్టెడ్ విత్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ అది జరిగినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ ద సబ్జెక్ట్ యూ హెవ్ టేకెన్ అండ్ వాట్ యూర్ ట్రైన్. మీరు అడగారు కదా ఏంటి మెసేజ్ అనేది, ఆ మెసేజ్ ఏంటి అనేది మీరు సినిమా చూస్తేనే అది అర్థమవుతుంది. బట్ ఇట్స్ అ వెరీ, like she said, every father, mother, child, anybody watching the film డెఫినెట్గా ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. బయట వెళ్ళేసరికి అవును నిజంగా మన దేశంలో ఇట్లా ఉందా అని ఒక థాట్ ప్రాసెస్ జరుగుతుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, ఈ కేసు గెలవడం కష్టం అని ఒక డైలాగ్ పెట్టారు. అట్లాగే లైఫ్లో కూడా గెలవడం అనేది అంత ఈజీ కాదు. అది అమ్మాయి కోసం కాదు, జనరల్గా అందరికీ గెలవడం కష్టమే. బట్ అదేంటంటే ప్రతి వాళ్ళు వచ్చి మేము కష్టపడుతాం చెప్పుకుంటా అందరూ కష్టపడే బయటకు వస్తారు, అందరూ కష్టపడే పైనకి వస్తారు. ఎవరు వెంటనే వచ్చేసి సిల్వర్ స్పూన్ అంటే బాండ్ టు అ బిగ్ ఫ్యామిలీ, దట్ ఈస్ డిఫరెంట్. బట్ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. బికాస్ యూ కెన్ బీ బాండ్ టు అ బిగ్గెస్ట్ స్టార్, బట్ యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ జర్నీ. సో ఎవ్రీ సింగిల్ పర్సన్ కష్టపడే బయటకు వచ్చాలి, కష్టపడే పైనకి రావాలి. అదే ప్రతి వచ్చి మేడం మేము కష్టపడుతుంటే అందరూ కష్టపడ్డారా, మేము ఇక్కడే డైరెక్ట్గా రాలేదు కదా, అందరూ కష్టపడే పైన వచ్చాము. సో అది మ్యాటర్ అక్కడ. సో ప్రతి వాళ్ళు వచ్చి నేను కష్టపడని చెప్తే అది కష్టపడడం అనేది పెద్దగా మ్యాటర్ కాదు, అందరూ కష్టపడుతున్నారు వాళ్ళ ఫీల్డ్లో. సో అది ఎట్లా మేము యూజ్ చేసుకొని ఎంత హార్డ్ వర్క్ చేసుకొని యూ హ్యావ్ టు కష్టపడఫై టు గెట్ టు ద టాప్. సాయి గారు అంటే ఈటీవీకి ఒక సాయి గారు ఈటీవీకి ఒక ఉమెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్లో ఒక మంచి పేరు ఉంది. అంటే మనకి మౌన పోరాటం కానీ, ప్రతిఘటన, మయూరి, అంటే సరస్వతి. అంటే కంటెంట్ని తీసుకునేటప్పుడు, కంటెంట్ని సెలెక్ట్ చేసేటప్పుడు అనేది ఉషా కిరణ్ మూవీస్కి ఒక ఇమేజ్ ఉంది కదా. సరస్వతి ఆ లైన్లో ఎక్కడ నిలబడిద్ది అనుకుంటున్నాను?
ఆ స్థాయికి తూగేదే కొంచెం స్థాయిని పెంచేదే. సరే, అంటే ఓటీటీలో కొంచెం లేట్గా ఎంటర్ అయినప్పటికి కూడా ఒక కాంబోని మీరైతే ఏదైతే ఒక ఇంట్రడ్యూస్ చేశారో థియేటర్ ప్లస్ ఓటీటీ అనేది, అది మిగతా ఓటీటీస్ కూడా ఒక మోడర్న్గా సెట్ అయింది. ఇప్పుడు అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అన్ని ఈటీవీలో. సో ఏమైనా నెక్స్ట్ ఏమైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? థియేటర్ ప్లస్ ఓటీటీ లేదా ఓన్లీ ఓటీటీ అన్నారు. ఉన్నాయండి, బట్ కొంచెం తక్కువ చేద్దామని. వరలక్ష్మి గారు, మీరు అంటే కెరియర్ స్టార్టింగ్ నుంచి ఒక డేర్ అటెంప్ట్స్తోనే ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. జయమ్మ క్యారెక్టరు ఆ టైంలో చేయటం అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంత ఈజీగా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒక కంఫర్ట్ జోన్లో ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మళ్ళీ డైరెక్షన్ చేయటం అనేది ఒక జడ్జిమెంట్కి వెళ్ళిపోతారు మీరు ఆడియన్స్లో కానీ వీళ్ళు కానీ, ఎందుకు బాగానే ఉంది కదా మళ్ళీ డైరెక్షన్ ట్రై చేసిందని. ఆ ప్రెజర్ ఏమైనా ఉందా మీకు? I think when anybody gets comfortable where you are, kada, that is the biggest problem. You should not be comfortable. I feel you should be uncomfortable throughout your life. Then only you will achieve more. Nobody ever imagine if anybody thought that okay, we are comfortable. Chaala ne evana chepte mari etli meer next step ki veltaru. So I think being uncomfortable is the point. You know, you should put yourself into uncomfortable situations to get out of it and go to the next step. So that is important. Yes, it was a very big challenge. And దీనికి వెనక వచ్చి పెద్ద ఒక మనిషి ఉన్నారు, ఆయన్నే ఫస్ట్ నేను చెప్పాలి. ప్రవీణ్ అని ఇక్కడ దాచుకుని ఉన్నాడు. ఆయన వచ్చేసి హీ యాక్చువల్లీ గేవ్ మీ దిస్ థింగ్ ఆఫ్ సేయింగ్ హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ద లాస్ట్ 25 years I've known him, and he's also my EP of my film. బట్ ఈ ఐడియా యాక్చువల్గా ఫస్ట్ మొదలు పెట్టింది ఆయనే. అని చెప్పాను, నువ్వు చెయ్యొచ్చు కదా, బికాజ్ నేను ప్రతి సెట్కి వెళ్ళేటప్పటికి నేను ఎప్పుడు ఏదైనా చెప్పుకొని ఉంటాను ఆటోమేటిక్గా. నేను యాక్టర్ కాదు, ఇది ఏదో సరిలేదు, ఇది బాగలేదు, ఇది బాగా చెప్పుకుంటాను. ఇది నువ్వు అన్ని సెట్కి నువ్వు ఇట్లా చెప్తాను, నువ్వే డైరెక్ట్ చేయొచ్చు కదా ఒక సినిమాని. అప్పుడు నా వల్ల అవుతుందని నాకు ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒక ఫియర్, ఒక అన్కంఫర్టబుల్ థాట్ ప్రాసెస్ వచ్చింది. బట్ ద పర్సన్ హూ పుష్డ్ మీ ఐ థింక్ వాజ్ హిమ్ అండ్ మై హస్బెండ్ బోత్ ఐ థింక్ సెడ్ ప్లీజ్. వరలక్ష్మి గారు, ఐ ఎంజాయ్డ్ ఇట్, ఐ లవ్డ్ ఇట్. అది ఎట్లా నాకు టైం పోయిందే కూడా నాకు తెలీదు. వెంటనే స్టార్ట్ చేసాము, అట్లా చేసిన లోపలికి అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రమోషన్లోకి వచ్చినాము. సో ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్, ఐ జస్ట్ ఎంజాయ్ ద హోల్. సాయికృష్ణ గారు, ఈటీవీ విన్ ద్వారా ఊహించిన సక్సెస్తో బ్లాక్ బస్టర్ అవర్స్గా కొడుతూ ఉన్నారు. అయితే థియేటర్లుగా మీరు ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉన్నారు. కానీ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కొన్ని వేల సినిమాలు, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఏదైతే చిన్న సినిమాలను చూస్ చేసుకుని చేస్తున్నారో, అలాగే మయూరి అంటే చిన్న సినిమాలకి బాగా ఆయువుగా ఉండేది. ఇదివరకు బాగా దాని మీద ఆధారపడి సినిమాలు మొత్తం స్టార్ట్ చేయడం కూడా ముందే మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అని చేసేవారు. అది మళ్ళీ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుందని తెలిసిందే. అది ఎంతవరకు నిజం? ఎవరు చెప్పారు సార్? నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో అంట్రూ అయితే కాదు, డిస్కషన్స్లో ఉంది. బట్ వాసు గారితో, వంశీ గారితో ఆ పార్ట్నర్షిప్ బాగుంది. ఒకవేళ మేము స్టార్ట్ చేయకపోతే అది వాళ్ళతో కంటిన్యూ చేస్తాం, స్టార్ట్ చేస్తే మేము చెప్పలేము. వరలక్ష్మి గారు, హాయ్ అండి, ఐఎమ్ శరత్ అండి. సో జనరల్ ఇండియాలో అయినా ఎక్కడైనా కూడా ఇన్సిడెంట్స్ అయ్యేటప్పుడు ఆ ఫ్యామిలీకి ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకునే లోపే చాలా డేస్ పాస్ అయిపోతుంది. ఎనీ క్లూస్ కలెక్ట్ చేయడంలో అయినా ఆర్ఎల్స్ వాళ్ళకి ఆ విషయం గురించి తెలుసుకునే లోపు కూడా చాలా టైం అయిపోతుంది. సో దానికి ఏమన్నా ఇది ఒక అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఆర్ఎల్స్ ఇదేమన్నా మీరు ఒక క్రియేషన్ ఏమైనా చేస్తున్నారా వీటి గురించి ఆలోచించవచ్చు అని? ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయొచ్చు? నాకు ఏం నచ్చిందంటే మీరు 10 మనుషులు ఉన్నారు, 10 మంది డిఫరెంట్ సినిమా థాట్ ప్రాసెస్ ఉన్నారు. అది నాకు నచ్చింది. బికాస్ ద మూవీ విల్ మేక్ యూ థింక్. బికాస్ మీరు ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వల్ పాయింట్లో వచ్చేసి ఇది ఉండొచ్చా, అది ఉండొచ్చా, ఇది ఉండొచ్చా, ఒక 10 ప్లాట్ వెళ్తాయి హెడ్లో. అది మన బట్ ఇట్స్ నాట్ దట్ ఇంటెన్స్. బట్ ద పాయింట్ ఇస్ దెర్ ఇస్ అ టాపిక్ విచ్ ఐ కెనాట్ డిస్కస్. అలా మిమ్మల్ని ఏమైనా ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా కదిలించిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్. రోజుకి మేము న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే అదే ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇట్స్ నాట్ 1 or 2, ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఎవ్రీ సింగిల్ డే. సో ఇట్స్ నాట్, అండ్ సమ్ ఆఫ్ దెమ్ వీ డోంట్ ఈవెన్ హియర్ అబౌట్. సో అది ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ ద టైమ్, విచ్ ఇస్ వై వి ఆర్ ట్రైయింగ్ టు సీ హౌ వీ కెన్ చేంజ్ థింగ్స్, రైట్? ఇందాక కంఫర్టబుల్గా మాత్రం ఒకే విషయము, ఆ అమ్మాయి అప్పటి నుంచి మైక్ పెట్టుకుంటుంది. నువ్వు ఆ క్వశ్చన్ అడుగుతావా లేదా? అడుగుతాను. అడుగు మరి. ఏంటి మైక్ అప్పటి నుంచి పెట్టుకున్నావు? 10 మంది వెళ్ళా, నువ్వు ఇంకా క్వశ్చన్ అడగలేదు. అంటే అడుగుతున్నారు కదా అని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఉమెన్ రైట్స్, ఫైట్ ఫర్ ఇట్. అయ్యో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా ఇంటెన్స్గా ఉంది అండ్ మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఎమోషనల్ అయ్యారు. కాకపోతే సెల్ఫ్ మై లైఫ్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్. ఎమోషనల్ అయ్యారని ఇప్పుడు ప్రతి ప్రెస్ మీట్లో చెప్పేస్తారు. ఇప్పుడు అంటే సెల్ఫ్ డైరెక్షన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, లైక్ వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తే ఆ ఇంటెన్స్ సీన్ చేస్తున్నప్పుడు కానీ ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు అది మీరు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. బట్ సెల్ఫ్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ పర్ఫార్మెన్స్
కాంప్రమైజ్ చేసి వచ్చి ఇక్కడ కరెక్ట్గా చేశానా లేదా అని చూసుకోవాలి. సో అలాంటి సీన్స్ చేసినప్పుడు యాజ్ ఎ డైరెక్టర్, సో సరస్వతి క్యారెక్టర్లో ఎలా అనిపించింది? టఫ్ బిట్వీన్ ద స్విచ్ బికాస్ దీంట్లో కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి I don't use glycerin when I cry. So for me, I had to cry, come to the monitor, check the scene, go back, again get into the mood and cry. It was a bit of a task, but like I said, if you're uncomfortable only, you'll achieve the best. So adi vachi naku, I actually enjoyed the process. I thought it was challenging for me as an actor and as a director, because as an actor inside me to try and get that emotion out in the same level before the cut and after the cut and come back to the next scene was a task. But like she said, సైలెన్స్ లేకుండా నేను పనిచేయట్లేదు. సో బికాజ్ ఆ సైలెన్స్ వల్లే నాకు బ్రెయినే పనిచేస్తుంది. సో దట్ సైలెన్స్ ఓన్లీ ఐ టు గెట్ ద ఎమోషన్ ఆర్ గెట్ ద థింగ్. సో దట్ వాస్ ద రీజన్ బిహైండ్ ద సైలెన్స్. ఓకే, పూజా గారు, అంటే ప్రొడక్షన్ చేయడం అన్నది ఈ మధ్యకాలంలో చూసుకుంటే అనుకున్నది అనుకున్నట్టు వస్తే హ్యాపీ, ఎందుకంటే ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారో తెలీదు. అండ్ రివ్యూస్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతున్నాయి. సో యాజ్ అ ప్రొడ్యూసింగ్ చేస్తున్నప్పుడు మీరు మీ సిస్టర్ దగ్గర నుంచి మాట్లాడడం యాజ్ అ సిస్టర్గా లైక్ ఎలాంటి ఇవి తీసుకున్నారా, సజెషన్స్ లాంటివి తీసుకున్నారేంటి? ఎందుకంటే ఇందాక మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్ ఎంత అంటే నాకు తెలీదు అని అన్నారు. సో ప్రొడక్షన్ యాజ్ అ డెబ్యూ ప్రొడ్యూసర్గా మీకు ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటి? It's been very good, Nak, actually, because I was working with Nana Karthun and Radhika Aunty, in Chennai. So I've been in the production for 6 years. So then she said, no, I'm going to, I'm planning this in Hyderabad. I want to start the production. And when she told me, then that's when this whole thing, we all just moved cities and then we started. Sorry, I lost what your question was. మీరేం చెప్పారు? అంటే అదే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మీ సిస్టర్ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకున్నారా? అండ్ రివ్యూస్ వల్ల సినిమాస్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ప్రొడక్షన్ గురించి నేను అస్సలు దాని లోపల వెళ్ళట్లేదు నేను. సో నా గురించి నా ఇలాగా ఏంటి ఒపీనియన్స్ అయితే తీసుకోలేదు. షీ హ్యాండిల్ ద ప్రొడక్షన్ కంప్లీట్లీ ఆన్ హర్ ఓన్. సో దాని గురించి మీరు క్వశ్చన్ అడగండి. ఓకే, సో బిఫోర్ అంటే రివ్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బికాజ్ మూవీస్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి రివ్యూస్ వల్ల. The one request, I think every producer, every actor, so many people go behind the sets. So many people are giving their everything to make sure the audience gets that, that entertainment or that feel or whatever it is. Without even watching the content, if anybody disses it, I don't think it's fair to anyone, for the workers, for anyone for that matter. Like, it's so easy. Somebody was telling me, "You choose Sevani." I said, "No, I've not watched it." But then I said, "No, but I will go and watch it." No. All the reviews are already bad in Velli choose ledan cheppesi. But recently, one of the Hindi movies also that released. I said, if you don't watch the film, how you have to review it for yourself. You can't go by somebody else's word. And the taste wherever lag untundi. Some people might like only entertain commercial films, or some people like raw films. So I think reviews are good, but also they shouldn't be too harsh. They should at least get the audience to go watch the film and then decide for themselves. Koncham time ivalli for the talk also to go out. Thank you and all the best, and Varalaxmi garu. Thank you media for your questions. Thank you so much, Andy.